వాడు అనుమానాలు క్లియర్ చేయాల్సిన పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి. ఇలాగ 1,00,000 మంది రోడ్డెక్కి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అంటుంటే వీళ్ళందరి నోరును నొక్కే ప్రయత్నం చేస్తారేంటండి? ఎంత బాధాకరం అండి. తెలీదండి. మీరు మాట్లాడండి కదండి. అంటే ప్రతి ఒక్కరు క్యాండిల్ మేము పెట్టి ప్రభుత్వాలకి ఈ ప్రెస్ మీట్ పరంగా చెప్పేది ఏంటంటే, మీరు ఈ అణిచివేత ధోరణి మానేసుకోండి. మీరు అణిచివేద్దాం అనుకునే కొద్దీ ఉవ్వెత్తున ఎదిగిపడదు. కాబట్టి అణిచివేత ధోరణి మానేసుకోండి. చాలా ఈ తప్పుడు పద్ధతిలో వెళ్తున్నారు. ఒక దగ్గర పులి చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఆయన కొడుక్కి బాగోకపోతే క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తారు. ఇది ఇక్కడ జరిగేది యాంటీ హిందూ మూవ్మెంట్ కాదు, ఇది ఒక సెక్యులర్ మూవ్మెంట్. ఒక మనిషి చచ్చిపోయాడు సార్, ఒక మనిషి చచ్చిపోయాడు. కులం చూస్తారేంటి, మతం చూస్తారేంటి? ఒక మనిషి చచ్చిపోయాడు. మనిషికి విలువ లేదా కూటమి ప్రభుత్వంలో? కాబట్టి ఈ అణిచివేత ధోరణి మానేయండి. ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను మాట్లాడాను ఒక కూటమికి సంబంధించిన ఒక నాయకుడితో, ప్రభుత్వం బ్యాడ్ అవుతుంది ఈ యాక్సిడెంట్లో అని చెప్పి ఆ ప్రవీణ్ గారి క్యారెక్టర్ని చంపేసే ప్రయత్నం చేశాను, ఆయన తాగుపోతని చెప్పి. కాబట్టి అది మేము ఎవరూ నమ్మట్లేదు. మీరు అది ఫ్రేమ్ చేశారనే విషయం మా అందరికీ అర్థం. కాబట్టి ఇక్కడ వేలాదిగా హర్ష్ కుమార్ గారి పిలుపు మేరకు చాలామంది మహిళలు, పిల్లలు, తల్లులు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని కూడా వచ్చారు. కాబట్టి ఇది గమనించండి. చాలా అండ్రెస్ట్ ఉంది ప్రజల్లో. కాబట్టి ఈ కేసుని ఛేదించి ఖచ్చితంగా వన్ సైడ్గా కాకుండా నేరస్తుల్ని శిక్షించమని ప్రభుత్వం కోరుతుంది. హర్ష్ కుమార్ గారిని విడుదల చేయండి. ఒక్క హర్ష్ కుమార్ని మీరు అరెస్ట్ చేస్తే వేలాది లక్షలాది మంది హర్ష్ కుమార్ పుట్టుకొస్తారు. కాబట్టి ఈ అణచివేత ధోరణి మానేయండి. హర్ష్ కుమార్ గారు ఒక క్రైస్తవ నాయకుడు కాదు, ఆయన ప్రజానాయకుడు. కాబట్టి ప్రజానాయకుల్ని మీరు అరెస్ట్ చేస్తే మీరే నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వాన్ని కొంచెం వర్కౌట్ చేసి జాగ్రత్తగా ఈ అణచివేత ధోరణిని మానేమని కోరుతారు.